మనం ఇక్కడికి రాంగలోనే మనం కోర్స్ ఇనీషియల్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో మోస్ట్లీ అది స్టూడెంట్ అడ్వైజర్ పీడీటీ వాళ్ళతో ఉంటుంది. సో ఆ కోర్స్ డ్యూరేషన్కి మనకి ఒక మెంటర్ లాగా, అంటే ఏమైనా ఇష్యూస్ వచ్చినా లేదా అటెండెన్స్ చెక్-ఇన్స్ అలా అవన్నీ కూడా పర్సనల్గా వాళ్ళు మనకి మెయిల్ చేస్తూ ఉంటారు. సో అలా నేను సెకండ్ సెమిస్టర్ తర్వాత నా స్టూడెంట్ అడ్వైజర్ని కలవడానికి వెళ్ళాను. సో మోస్ట్లీ రిఫరెన్సెస్ అడిగినప్పుడు ఎంప్లాయర్ కాకుండా వేరే వాళ్ళని అడుగుతారు. యాక్టివ్గా స్టూడెంట్ అడ్వైజర్కి అప్డేట్స్ ఇస్తూ ఉంటే బెటర్గా ఉంటుంది. I'm like, it's fine if it's not. Yeah, it's not gonna be like a private conversation. Yeah, it can be quite noisy. Those things. Busy? Too busy. Regarding my academics, you were the first one I met. And like you, as a social rep, you've obviously been having fun and being busy with that as well. So yeah, it was good. We were able to organize some pretty events. Like one was the Swanston Farm one, and the other was Then Now Beyond during the Valentine week. Yeah, it was nice actually. So we have printed some tags in some bowl and then asked to pick and give it to someone. And oh yes, right. It's a good luck on everything for you as well. Thank you so much. It's lovely to see you. Yeah, thank you so much. అలా మీట్ అయిపోయిన వెంటనే బయటికి రాగానే వర్షం పడుతుంది. అది కూడా నార్మల్ వర్షం కాదు, చాలా పెద్ద వర్షం పడుతుంది. సో మీట్ అయిపోయిన వెంటనే యాక్చువల్లీ నేను బర్త్డే షాపింగ్ చేయాలి అని అనుకున్నాను. జనరలీ ఇలా వర్షం వచ్చినప్పుడు ఇంట్లో ఉంటే బయటికి వెళ్ళాలా లేదా అలా అనిపిస్తుంది. కానీ ఒకసారి వచ్చేసిన తర్వాత ఇంకా అది వర్షమైనా ఎలా ఉన్నా కానీ ఇంకా నార్మల్గానే ఉంటుంది. అలానే కాకుండా నేను నా యూనివర్సిటీకి వెళ్ళాలంటే ఖచ్చితంగా సిటీ సెంటర్ని దాటాలి, బికాస్ ఇది సిటీ సెంటర్లో ఉంటుంది. సో రిటర్న్ అయిపోయేటప్పుడు అలానే షాపింగ్ చేసేసి వెళ్ళిపోదాము అని చెప్పి స్టార్ట్ అయ్యాయి ఇంకా నేను. సో మోస్ట్లీ ప్రిన్సెస్ స్ట్రీట్లో చాలా షాప్స్ ఉంటాయి, దాంట్లో షాప్ చేయొచ్చు. రెయిన్ వచ్చేటప్పుడు సిటీ చూడడానికి చాలా బాగుంటుంది. అంటే ఆబ్వియస్లీ వెట్గా ఉండడం అదంతా ఉంటుంది, కానీ చూడడానికి అయితే చాలా బాగుంటుంది. చిన్నప్పుడు చాలా డెడికేషన్తో స్కూల్కి వెళ్ళేది. ఇలా రెయిన్ వచ్చినా, ఎంత పెద్ద రెయిన్ వచ్చినా ఒక రెయిన్ కోట్ వేసుకొని వెళ్ళేది. ఇంకా రెయిన్ కోట్ మీద బొమ్మలు అన్నీ బాగుండేవి. సో షాపింగ్ చేయడానికి ప్రిన్సెస్ స్ట్రీట్ కాకుండా సెయింట్ జేమ్స్ క్వార్టర్ అని ఒకటి ఉంటుంది. ఇంకా షాపింగ్ కాంప్లెక్స్ లాగా ఆల్మోస్ట్ చాలా స్టోర్స్ ఇక్కడే ఉంటాయి. సో ఎలానో వర్షం కూడా పడుతుంది కాబట్టి ఇక్కడ చూసిన తర్వాత నచ్చకపోతే అప్పుడు బయటికి వెళ్ళొచ్చు అనుకున్నా. అండ్ ఆల్సో ఇక్కడ మోస్ట్లీ నచ్చుతుంది నాకు, ఇంకా ఇక్కడే తీసుకొని వెళ్ళిపోవచ్చు అని చెప్పి ఇక్కడ స్టార్ట్ చూడడం. స్టార్ట్ చేసినప్పుడు బాగానే ఉంది యాక్చువల్లీ, అలా చూసుకుంటూ వెళ్తున్నా. కానీ తీసుకోవాలి అన్నప్పుడు ఒక్కటి కూడా అర్థం కావట్లేదు. చాలా ట్రైల్ వేసాను. జనరలీ నేను షాపింగ్ చాలా తొందరగా చేస్తాను, అంటే క్వాంటిటీని బట్టి ఉంటుంది. అంటే ఒక 5 తీసుకోవాలి అనుకుంటే ఒకవేళ నేను ఫస్ట్ టైం షాప్ చూసినప్పుడు మొత్తమే ఒక 1-2 పిక్ అయిపోతాయి. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఒకసారి చూసినప్పుడు ఒక 2, అంటే మోస్ట్లీ 5 ట్రయల్కి తీసుకొని వెళ్తా. అన్నీ ఓకే అయితే ఓకే అయిపోతుంది, లేదంటే ఒక 1-2 అక్కడ పెట్టేస్తా, అయిపోతుంది షాపింగ్. సో 10 minutes ఆర్ మ్యాక్సిమం 15-20 అంతే. జనరల్గా షాపింగ్ లేట్గా చేస్తాము అని భయపడతారు కదా, కానీ నాలాగా కూడా కొంతమంది ఉంటారు. ఇంటి దగ్గర ఉన్నప్పుడు నేను ముగ్గురితో షాపింగ్కి వెళ్ళేదాన్ని, అంటే తమ్ముడు, నాన్న, అమ్మ. కానీ నేను మా మదర్తోనే తక్కువ షాపింగ్ చేస్తాను, ఎందుకంటే షాప్కి వెళ్ళి అక్కడ కూర్చొని దాని తర్వాత వాళ్ళు చూపిస్తే మనం చూడాలి అనేలాంటివి ఎక్కువ ఉంటాయి, లేదా బొటిక్స్ అలా ఉంటాయి. అందుకే మా నాన్న అండ్ తమ్ముడితోనే ఎక్కువ వెళ్తాను నేను. ఇంకా వెళ్ళంగలోనే అన్ని పిక్ చేసుకొని ట్రయల్ వేసి బాగుంది అంటే ఇంకా అయిపోయింది అంతే. కానీ ఇక్కడికి వచ్చాక ఇప్పటికి చాలా షాప్స్ తిరిగాయి, కానీ ఏం అర్థం కావట్లేదు. కొన్ని నచ్చుతున్నాయి, కొన్ని నచ్చట్లేదు. సో అలా కొన్ని ట్రయల్ వేసా. ఆ ట్రయల్ వేసిన వాటిలో ఈ 2 పక్కన పెట్టా, కానీ ఈ 2 తీసుకోలేదు లాస్ట్కి. నేను యాక్చువల్గా తీసుకున్నది రికార్డ్ కూడా చేసా. ఇంకా దాంతో పాటు ఫుట్వేర్ కూడా తీసుకుందాం అనుకున్నా. ఇంకా ఫుట్వేర్ అంటే ఇంకా చాలా పెద్ద కన్ఫ్యూజన్ వచ్చింది, ఎందుకంటే జనరల్గా ఇక్కడ మనం డ్రెస్సెస్ ఇలా నార్మల్ పార్టీ వేర్ వేసుకున్నప్పుడే ఇలాంటివి యూజ్ అవుతాయి, కానీ నార్మల్ అప్పుడు మొత్తం షూస్ ఆర్ క్రాక్సే సరిపోతుంది. సో ఫైనల్లీ నేను తీసుకున్న డ్రెస్ ఇదనమాట. ఇక్కడికి వచ్చే వరకు యాక్చువల్లీ నాకు ఏ థాట్ లేదు ఇలా తీసుకోవాలి అలా తీసుకోవాలి అని. కానీ ఇక్కడికి వచ్చిన వెంటనే ఈ సెక్షన్లో మొత్తం వైట్వి ఉన్నాయి. అవి చూసిన తర్వాత చాలా బాగున్నాయి యాక్చువల్లీ. వీటిలో ఏదైనా తీసుకుందామని ట్రై చేసా. ఫస్ట్ వేసుకున్నదే నచ్చింది, కానీ వేరేవి చూద్దామని చూసా, కానీ మళ్ళీ లాస్ట్కి ఆ ఫస్ట్దే తీసుకున్నా.
సో ఇంకా అలా బిల్లింగ్ దగ్గరికి వెళ్ళా. సో ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ బిల్లింగ్స్ ఉన్నాయి. ఒకటి నార్మల్గా మనం తీసుకొని వెళ్ళి లైన్లో ఉండి వాళ్ళకి ఇస్తే స్కాన్ చేసి ఇచ్చేది ఉంది. ఇంకోటేమో ఇదనమాట. సో ఇది బేసికలీ సెల్ఫ్ చెక్అవుట్. జనరల్గా నార్మల్ క్యూస్ ఎక్కువ ఉన్నప్పుడు అది స్కిప్ చేయడానికి సెల్ఫ్ చెక్అవుట్కి వస్తారు, కానీ ఇక్కడ సెల్ఫ్ చెక్అవుట్కే చాలా పెద్ద క్యూ ఉంది. ఇంకా వెయిట్ చేసిన తర్వాత నా టర్న్ వచ్చేసింది. సో మనం తీసుకున్న ఐటమ్స్ ఫస్ట్ ఇక్కడ పెట్టాలి, దాని తర్వాత మన మొబైల్ నెంబర్ ఆర్ ఈమెయిల్ ఇవ్వాలి, అండ్ తర్వాత ఫ్యూచర్లో ప్రమోషన్స్ ఆఫర్స్ అవేమన్నా ఈమెయిల్ ద్వారా పంపించాలా, టెక్స్ట్ ద్వారా పంపించాలా, అవన్నీ క్వశ్చన్స్ టిక్ బాక్సెస్ ఉన్నాయి. అవన్నీ కంప్లీట్ చేసిన తర్వాత బిల్లింగ్ స్టార్ట్ అవుతుంది. కానీ నేను చాలాసేపు చేశాను, ఎందుకంటే ఫోన్ పట్టుకొని తీయడానికి కష్టమైంది నాకు. ఇంకా అట్ లాస్ట్ యాక్సెప్ట్ కొట్టేసిన తర్వాత మనకి ఇక్కడ దాంట్లో ఏమేమైతే ఐటమ్స్ ఉన్నాయో అక్కడ కనిపించేస్తాయి వెంటనే. నావి 2 కాబట్టి స్టార్టింగ్లో లేట్ అయినా కానీ వెంటనే అయిపోయింది. సో ఆ 2 కలర్ స్క్రీన్ మీద వచ్చిన తర్వాత సైజు అవన్నీ చూసుకుంటే అయిపోతుంది, వెంటనే ఇంకా బిల్లింగ్కి వెళ్ళిపోవచ్చు. అండ్ మధ్యలో బ్యాగ్ కావాలని అడుగుతుంది. యాక్చువల్లీ నా దగ్గర ఆల్రెడీ బ్యాగ్ ఉండింది, ఇంకా బిల్లింగ్ అయిపోయింది. కానీ నాకు చాలా నచ్చింది, ఇది వెంటనే అయిపోయింది. కాకపోతే ఇది ఎక్కువ ఉన్నప్పుడు చాలా యూజ్ అవుతుంది, బికాజ్ మనం లైన్లోకి వెళ్ళినప్పుడు ఒక్కొక్కటి ఇలా స్కాన్ చేస్తారు. ఇదేంటంటే అన్నీ ఒకేసారి వేసినా కానీ వెంటనే అక్కడ వచ్చేస్తాయి. రెండింటికి ఈజీ అయ్యేలే, కానీ చాలా క్వాంటిటీ ఉన్నప్పుడు ఒక్కొక్కటి స్కాన్ చేసే బదులు ఇది యూజ్ అవుతుంది. ఇంకా అలా నా బర్త్డే షాపింగ్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.